పోలీస్ అడుగు మాడుగా అయింది రోడ్ అంతా రౌండ్ అప్పుడు బండి ఆడినా చూడు క్యాబిన్కి పోయిందే. సంవత్సరం అవుతుందా లేపక బానట్టు మళ్ళా వర్షం కురిస్తే బాడీలో మొత్తం నీళ్ళింటాయి. చూస్తురా ఎట్లా పడుతున్నాయి వాటర్ నీళ్ళకి. ఇప్పుడు నీళ్ళకి మొత్తం కొట్టేసింది. అబ్బో ఎంత ఘోరంగా అయింది రో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము డీజిల్ కొట్టించేసినాం ఫుల్ ట్యాంకు. వాళ్ళే మనకి కొట్టించారు అనమాట. మనకి ఏదైతే లోడ్ చేసిన వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు 25,400 రూపాయలు డీజిల్ పట్టింది, 6,000 క్యాష్ ఇచ్చారు. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ముందరికి వెళ్ళి మన ట్రాన్స్పోర్ట్ బిల్లులు తీసుకోవాలి. అక్కడ బంక్ దగ్గర ఆగి వేరే బంక్ ఉంటుంది, అక్కడ ఆపుకొని తీసుకోవాలి. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ డీజిల్ కొట్టించారు మనకి. బయలుదేరుతున్నాం. ఇక నైట్ అంతా మస్తు ఇబ్బంది అయిపోయింది ఆ వర్షం రావడం వల్ల. కంటిన్యూగా కొట్టింది వర్షం అంతా. నైటే డీజిల్ కొట్టించేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వెళ్ళిపోదు, కానీ మరి ఇక మధ్యరాత్రి కాబట్టి తెల్లారిన దాకా ఆపిరు. నైటు బండ్లు జామ్ అయినాయి. అక్కడ మన బంకు దాటిన దాకా జామ్ ఉండే, వదిలేసిరట. జాము వదిలిపెట్టారు కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాయి బండ్లు. మనం కూడా ఆ జామ్ వదిలినప్పుడు వెళ్ళిపోవాలి. పుష్కున్న మళ్ళీ ఈరోజు ఇప్పుడు మన బుజ్జి కోసం అని చెప్పేసి ఆగినాం అనుకో సాయంత్రం దాకా. మళ్ళీ సాయంత్రం జామ్ అయింది అనుకో, సాయంత్రం రేపు ఆగాలి, రేపు పొద్దున ఆగాలి. మళ్ళీ ఇప్పటికే 2 రోజులు ఇక్కడ ఆగినాయి, అవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈరోజు ఇక వదులుతారు. మళ్ళీ రేపు వెళ్ళి 2 రోజులు బంద్ చేస్తారు. ఒకవేళ మనం బుజ్జి వెళ్ళినా కానీ మేము వెళ్ళి అక్కడ బిఆర్ హోటల్ దగ్గర ఆపుకుంటాం. ఎందుకంటే జామ్ ఎప్పుడు క్లోజ్ అయితే తెలియదు, ఎప్పుడు ఓపెన్ అయితే తెలియదు. అందుకనే బయలుదేరుతున్నాం. చూద్దాం ఇప్పుడు కూడా మరి జామ్ క్లియర్ అయితే కాలేదో తెలియదు. నైట్ అయితే ఇక్కడ దాకా ఉండేది. ఇప్పుడు బాగానే వెళ్ళిపోతున్నాయి బండ్లన్నీ. చూడండి ప్రశాంతంగా ఉంది. అదే నైట్ మనం జామ్లో పెట్టుకుంటే అయినా నిద్ర పట్టపో ఇబ్బంది ఉండదు. బంకులు ఆపుకుందే మంచిదైంది. మాకు ఇంతకుముందుకు రాలేదు వచ్చేటప్పుడు, ఇప్పుడు వర్షం తగిలింది. సిమెంట్ లోడ్ ఎత్తుకున్నప్పుడే మాకు వర్షం తగిలింది. మా దరిద్రమే ఉన్నట్టుంది. నిన్న మన దాకా కొట్టలేదు, బాగానే ఉంది, మంచిగా ఉంది కదా వెదర్ అని చెప్పేసి మీ సిమెంట్ పెట్టినాం. ఈ ఆఫ్ బాడీలు కాబట్టి ఎప్పుడో నీళ్ళు కింది దిగితే తెలియదు. ఫుల్ వచ్చేసినాయి అనుకో దిగుతాయి కిందికి. ఈ గడ్డ కట్టేస్తే బస్తలు మొత్తం రాయి అయినట్టయితే ఇప్పుడు దర్శనం అనుకో, ఆడికి వెళ్ళేసరికి ఆరిపోయింది అనుకో, ఎండ వచ్చింది అనుకో మొత్తం గడ్డ కడుతుంది. ఇట్లా పలకొట్టినా కానీ పలగదు. ఆ 7కి ఎంత గడ్డ కట్టినా ఆ బస్తాల వరకు మనకు పైసలు కట్ చేస్తారు. మళ్ళీ సిల్చేరు 114 కిలోమీటర్లు ఉంది. సిల్చేరు వెళ్ళి మనకి పాత ఈ కొరియర్లు ఉన్నాయి అనమాట, 3 రిసీవ్లు ఉన్నాయి. అవి కొరియర్ చేయాలి డిటీడీసీలో. పెయింట్లో ఈ 2, ఆ బండి ఈ బండిది, ఆ బండి అంటే వాళ్ళు చేస్తారు. మనం వచ్చేటప్పుడు శుద్ధది 2 కొరియర్లు ఉన్నాయి చేసేటి రిసీవ్లు. అదే పెయింట్లు వేసుకోయేటప్పుడు చూసిగా రోడ్డు, అదే రోడ్డు. అప్పుడు దుమ్ము ఉండి కొంచెం మంచిగా ఉంది కాబట్టి ఏం పర్లేదు. వాటర్ బాగా నిండిపోయాయి అనుకో, ఏడ గుంతలు ఉన్నాయి, ఏడ రాళ్ళు ఉన్నాయి, ఏందనేది కూడా అర్థం కాదు. ఒక సైడ్ దింపుకుంటా, ఒక సైడ్ ఎక్కించుకుంటా క్రాస్లో పోయినాం. మళ్ళీ మబ్బుల పడుతుందిగా, అదే నాకు డౌట్ వస్తుంది. అది ఎంత మబ్బుల పడ్డా కానీ మనకి ఎండ కొడుతుందని అనిపిస్తుంది. ఏమైంది గుద్దిండాయా? ముందర చూస్తురుగా బండి మొత్తం అర్థం 7 కాడికి పోయింది. సైడ్ కూడా ఇంకిపోయింది. పడిపోయిందా? ఆగరాలు మనమే ఆగాలి. ఇక బండి చూస్తురుగా, ఈ బండి పడిపోయినట్టుంది. నాకు చూడబోతే అదే డౌట్ కొడుతుంది. ఈ సైడ్ అంతా కొట్టుకుపోయిందంటే పడిపోయింది. అవో పడ్డదిరా, ఈ బండి పడిపోయింది. దాన్ని లేపినట్టు మొత్తం వంగిపోయింది సైడ్లకి. బాడీ వంగిపోయింది, క్యాబిన్ వంగిపోయింది, అద్దం బలిగిపోయింది. ఆ లెఫ్ట్ సైడ్లో చూడండి మెత్తగా ఉంది, దాంట్లో టైర్ దిగితే వెళ్ళనే వెళ్ళదు, బుడద. అంత చిన్న దింపుకుంటే అంత మంచిది నాయన. యాంగ్లర్లు ఇప్పుడు లేకుంటే మాత్రం మనకి దాని నిండా ఇట్లా స్విమ్మింగ్ పూల్లో నిండేటి. అవన్నీ తీయాలంటే మన వల్ల కాపో. పుష్కున్న లోపలికి వెళ్ళి ఇట్లా బయటికి నెడదామన్నా కానీ మన బాడీలోకి వెనక నుంచి అనగా ఆరుతాయి. మళ్ళీ విజారత్తో బాగానే దింపినాం. వచ్చేటప్పుడు ఎట్లు ఉరికిండు రాజా, గిర్ర అనుకుంటే 5వ గేర్ 6వ గేర్లో పోయింది బండి. ఇప్పుడు 2వ గేర్ 3వ గేర్లో దింపుతుండు. వర్షం వల్ల జారిపోతుంది ఆటోమేటిక్గా. అదే ఆ సిమెంట్ కంపెనీలో పోయేసరికి బట్టలు మొత్తం నల్లగా అయినాయి, ఉప్పూరినాయి మొత్తం. ఎవరు బట్టలు చూసినా అట్నే ఉన్నాయి. నా అప్పారావు జర నీట్గా ఉన్నాడు, నైట్ స్నానం చేసింది కాబట్టి. ఈయనదైతే మొత్తం ఈయన ఉప్పు డబ్బా పడితే ఉప్పు డబ్బా వెళ్తుంది బట్టలు దొరికితే. నీవన్నా మన స్నానం చేసినా కానీ 3 రోజులు చేయలేను, 4 రోజులు చేయలేను. ఎవరు చలి పెడుతుందని భూకంపాలు వస్తున్నాయంట. ఇప్పుడు మేము పోయేది మయన్మార్ బార్డర్ దగ్గర అనమాట. అక్కడ సైడ్ ఆల్రెడీ భూకంపాలు వచ్చినాయి.
అటు చుట్టుపక్కల వస్తున్నాయి. మేము వెళ్ళేది కూడా బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం. పుసుకుని అక్కడ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, చెప్పలేము. మన దగ్గర వెళ్ళేది ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో కూడా 2-3 చోట్ల వచ్చిందంట హైదరాబాద్లో. చూసినావా? హైదరాబాద్లో కూడా వచ్చిందంట భూకంపం, లైట్గా వచ్చిందంట. ఇప్పుడు అక్కడ సైడ్ వచ్చినా కానీ చెప్పలేము, ఏమో ఓ టైం ఎట్లుందో మనకేమరక. పోతే ఒకటేసారి పోవాలంట భూకంపం వస్తే. మళ్ళీ సగం బతికి సగం చచ్చుంటే ఎవరు చూడరు, నాయన బతుక అవుతుంది అని అంటున్నాడు. అంతేనే, మంచిగా ఉన్నంత సేపే మంచికి విలువ. మంచికి ఏమైనా కాలు చేయి ఇరిగి మూలపడ్డం అంటే ఎవరు దేగరు. రోజు సీట్ పోటీ మాటలు అంటారు. సంపాదించుకొని చేసేటప్పుడు సప్పుడు ఉండదు. ఇప్పుడైతే మంచిగా ఉంటుంది రెస్పెక్ట్. పుసుకున్నా నువ్వు 2 నెలలు 3 నెలలు ఇంటికాడ ఉంటే ఏందని పరిస్థితి. మరి అవును, నేను ఇంటికాడ ఉంటే నిమ్మలంగా ఏదో నువ్వు పనికి పోయి రావాలి. రోజు 500-1000 రూపాయలు తెచ్చి ఇంటికాడ ఇచ్చి 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. నువ్వు రోజు 1000 రూపాయలు ఖర్చు పెడుతుంటే మరి ఇంటికాడ ఉంటే బీడీలాయే, నీ మందాయే, నీ స్టప్పాయే, ఎగ్గులే, కొడుకు టాంప్లెట్ అయ్యి అదే ఇదే ఏనంటే ఉన్న కాడికి అన్ని ఉడిచిపెడుతుంటివి. ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది కదా, ఈ బంక్ దగ్గరనే మనకి బిల్లులు చేంజ్ చేసి అకౌంట్ నెంబర్ అవన్నీ తీసుకుంటారు, డీటెయిల్స్ మనకి అడ్వాన్స్ చేస్తారు కాబట్టి. లోపలికి వెళ్ళి బిల్లులు తెచ్చుకోవాలి. పోయి రాదా? పోయేస్తావా? రానా? ఎందుకు రాజా పోతాడు కానీ ఇప్పుడు రాజాతో నువ్వు అంటే ఆయన పోవద్దా మరి? ఓవర్టేక్ చేసుకొని పోతున్నాయి. ఆయనతో నింపను తాత. ఈ బిల్లులు ఇచ్చేసి వాళ్ళు వేరే ట్రాన్స్పోర్ట్ బిల్లు ఇస్తారు, అవి తీసుకొని నా అకౌంట్ నెంబర్ ఇచ్చిరా. నీకు కొట్టేదేంటి నీకు తెలియదా? పో తొందర పోయిరా పో. బిల్లులు తీసుకున్నాం ఇక చూస్తారు కదా, మన పార్టీ నెంబర్కి ఇట్లా రాసి ట్రాన్స్పోర్ట్ బిల్లులు ఇచ్చిర్రు. బిల్లులు చేంజ్ చేసి వే బిల్లు ఇట్లా మొత్తం మనకి వే బిల్ డేట్ చూసుకోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్లలో టైము ఒక్కొక్కసారి లేట్ అవుతుండొచ్చు, జామ్ అవుతుంది కాబట్టి. రేపా రేపా 4 9 అంతేనా? నేను చూడలేదు ఇంకా వే బిల్ డేట్. మనకి 2వ తారీఖు వరకే ఉందంట లాస్ట్ వే బిల్ డేటు. మళ్ళీ మనకి వే బిల్ డేటు 2వ తారీఖు చేంజ్ చేసి పంపిస్తే మళ్ళీ అది మనం ప్రింట్అవుట్ తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. పుసుకున్న మనం కనుక ఏమన్నా ఆర్టీఓ కాన్నో బార్డర్ కాన్నో లేకపోతే కాంటా కాన్నో మామూలుగా 2వ తారీఖు చూసుకోకుండా అట్లే పోయినాం అనుకో, ఉన్నదే ఇక మనకి కథ. ఇప్పటిదాకా జాము అస్సలు కదలలే బండ్లకి కొంచెం కూడా. 12 అవుతుంది నైటు. ఇప్పుడు 12 బావుకు వదిలేరు పోలీసు వాళ్ళు వచ్చేసి అందరు లేపితే దమ్మదమ్మ లేచి పనులు స్టార్ట్ చేసి పోతున్నావు. ఇక డౌన్ దిగుతున్నాయి చిన్న బండ్లు, టిప్పర్లు. నుంచే నీరబట్టింది. తెల్లారిన దాకా కాదనుకున్నాం, మొన్నట్లానే మొత్తం నైట్ మొత్తం జాగారం చేయాల్సి వస్తున్నట్టుంది తాత అనుకున్నాం. కానీ బాగానే ఎమ్మటే అది అంబులెన్స్ కాదు, అది పోలీస్ బండి. అది నడువు వస్తలేదు శ్రీకాకుళం అల్లాల నుంచి తప్ప దారి 2 సార్లు అల్ల పట్ట పోలీస్ 200 అంట. మధ్యలో ఇల్లు కొంత పోలీసులు 100 రూపాయలు తీసుకుని 200 అనే 200కి ఎగవాడరు మొత్తం. ఇదేమైంది రావు టర్నింగ్ అని ఆయన బండి పడ్డది అనుకుంటా. అంతేనా? ఓ నిమ్మలగా అయ్యా ఏమో ఆయన మిటమిట అనిపిస్తుండు. రైట్ ఇక నాకే ఆడ ఆపుతారు, రాకాడ ఆపుతారు, ఆపత ఆయన ఉరుకుతారు. ఒకటే బండి ఆయన చేత ఒక బండి ఆయన ఆపుతారు. ఆపే ఒక పదసారి ఆయన పనులు పోవాలి. మనం 1:00 12 గంటలకు వచ్చి ఆయన ఈ ట్రాఫిక్ పోవాలని పుస్తకం ఆపిన అనుకో, ఇక నన్నాడ ఆపుతారా నా ఊరి బాధ. నాకు ఫోన్ చేసింది అప్పుడే 11:30కు. ఎవరు చస్తా అంటుండు. అమ్మనిమ్మ నచ్చి మార్చి నాకు పెంచారు నాయన. నీ అమ్మ గోళ ఏమన్నా మర్చిపోయి పుసుకురాదా కానీ
ఏ అంత పెట్టకు నువ్వు బీర్ తాగుతాను అందరు బీర్ అని నచ్చపెట్టావు కదా బండి నీ అమ్మ పాడి మర్చిపోయింది నేను అన్నా కానీ లేదు బండి గుడికన్నా ఆపినావా ఓ లెఫ్ట్ సైడ్ ఆ గుడి దేవుని గుడి ఈ గుడి కాంచి 2 టర్నింగ్లు ఉంటాయి ఇక్కడ చూడు దేవుడా సాయం మర్చిపోలే దేవుడా 2 టర్నింగ్లు ఉంటాయి ఇక్కడ అమ్మ ఇబ్బంది ఉంటుంది బండి అప్పుడు రాముడు తాకినప్పుడు ఈయనేనా ఇది అది ఇంకో టర్నింగ్లా ఈ టర్నింగ్ కాదు ఇల్లునా ఇలా రోడ్లు లేకుండా బాగా చేస్తున్నారు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు ఇక అందుకు ఇక ఇట్లా టైర్ ఇళ్ళ పడుతుంది రైట్ కుండు బాబు ఇది పెద్దది మా డేంజర్ ఇది గట్ట మంచి ప్రెషర్ పడుతుంది రౌండ్ అప్పుడు బండి ఆయన చూడు క్యాబిన్కి పోయినే అట పోయి తీసుకున్నాడు పేత లోయ ఉంది ముందర పోయేది పోయిడికి వచ్చింది ఒక పేత లోయ ఇది బండి అగిపెట్టి కనపడితే పోయింది మొత్తం బురదమ్మడి అయిపోయింది ఇక్కడ అంతా రోడ్లు వేయలే కదా ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు మనకి ఇట్లనే ఉంటుంది ఇక ముందర పోతా ఉంటే ఇంత ముందుకు రోడ్లన్నీ ఇట్లనే ఉండేది వర్షాలు వచ్చినప్పుడు ఇట్లా బురదమ్మడి లాగా ఉండేది ఇలా జారుతా ఉంటాయి బండ్లు కంట్రోల్ కావు అసలు ఆగవు అందుకనే చిన్నగా వెళ్తాయి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లా ఇంజన్ బ్రేక్ దొక్కుంటా ఈ ఓవర్ రోడ్ బండ్లు అన్నిటికీ ఇంజన్ బ్రేక్లు ఉంటాయి అనమాట మన దానికో బటన్ ఇస్తారు BS6 బండ్లకి BS4 BS3 బండ్లు అన్నిటికీ వాళ్ళు పెట్టించుకుంటారు అనమాట మాడిఫికేషన్ చేయించుకుంటారు ఇంజన్ బ్రేక్లు అన్నిటి ఇంజన్ బ్రేక్ దొక్కితే కథ ఆటోమేటిక్గా బ్రేక్ పట్టేస్తుంది అనమాట ఇంజన్ లాక్ చేసేస్తుంది స్లోగా వెళ్తుంది స్పీడ్ ఉరకదు రన్ అవ్వదు అయిపోతున్నాయి బండ్లు చూడండి బుడదల గుంతలు ఘోరంగా అయినాయి మామూలుగా ఉన్న గుంతలన్నీ ఇప్పుడు ఆ వాటర్ వర్షం పడేసరికి బొంద ఇంకెక్కువ అవుతుంది పెద్దగా అవుతుంది లొంత గట్టిగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది బురద అయినాక ఏమున్నది మొత్తం మెత్తగా అయిపోయి టైర్లు అన్నీ అటు దిగి ఇటు దిగి ఇక గిత్తతున్న డబల్ చేసేస్తాయి గుంతని దిగబడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇట్లాంటి బురదలల్లో కనిపిస్తున్నాయి మొత్తం లైట్గా బంద్ చేసాం ఇందులో బండి చూడండి ఎట్లా పోతుందో టైర్లు మొత్తం దసుకుపోతున్నాయి సంజయ్ అన్నకు 1000 రూపాయలు ఇవ్వాలంట నేను అది డిక్లరేషన్ ఫామ్ చేపి అన్న అని చెప్తే అన్న డిక్లరేషన్ ఫామ్ చేపిస్తా కానీ నాకు ఆ ముసలోడు 1000 రూపాయలు తీసుకుని మన తాగుతానికి కొట్టినా ఇయ్యాలా డిక్లరేషన్ ఫామ్ చేయించిన ఎంత అన్నానంటే 200 అన్నాడు ఏమొద్దులే తర్వాత ఎప్పుడు కొడుతూ అన్నాడు అయితే మన ముసలోడు ఇట్లా పైసలు ఇవ్వాలి ఏమైంది మహేష్ అని అంటే ఎప్పుడు ఇచ్చినావు నాకు చెప్పకుంటానంటే ఇట్లా పలానా రోజు తాగేసి ఫోన్ చేసి అడిగి ఇచ్చినా అని చెప్తుండు అరే సరే తీయన్నాను కొట్టినాయిగా నాకంటే తెలుసు చెప్పు మరి నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే సాయం చేసే వాళ్ళు అందరి దగ్గర అప్పులు చేసి కూర్చుంటే ఇప్పుడు నాకు ఎట్లా ఇచ్చేటట్లు లేదు మరి మొన్న నువ్వు మీ ఇంటికి కావాలని 2000 కొట్టిస్తావి అంతకుముందు 2500 కొట్టిస్తావి 1000 రూపాయలు కొట్టిస్తావి మరి అదేదో సంజయ్ నాకు కూడా 1000 రూపాయలు కొట్టి మహేష్ అంటే కొట్టపోదునా అయిపోగో లెక్క అవి అయితే పోవద్దు నీ సొమ్ము మందికి ఇచ్చేటి అయితే పోవద్దు అప్పులు ఇచ్చేటి కానీ నీ సొమ్ము అయితే ఇంట పోవాలి తక్కువని కదా నువ్వైతే ఎంత ఘోరంగా ఉందో ఆ ముందల కంటైనర్ అయితే అసలు పోతనే లేదు ఉయ్యాల జంపాల అని ఊగుతా ఉంది అది ఎడబడుతుంది అని భయం అవుతుంది ఒక్క సైడ్ అవుతుంది బండి అది ఇనేనా హైట్ ఉండే ఏంలో అది కార్లో మరి బైక్లో ఆటోలో బండి మొత్తం ఇటు అవుతుంది ఒక సైడ్ ఇటు వంపొస్తే ఇటు ఊగుతుంది అటు వంపొస్తే అటు సైడ్ ఊగుతుంది తాత అయితే మధ్యలో వదిలిపెడతారు అమ్మ అటు ఇటు ఊగుతుంది సీట్ నేను బండిని వదిలిపెట్టొస్తా నా వల్ల కాదయ్యా ఒక సైడ్ అవుతుంది బండి నాకు భయం అవుతుంది సీట్ సైడ్ కొట్టేస్తాడా చూడాడు చూడు ఉప్పుకుంటే ఎన్నడ పోతాడా
ఏయ్ గుంట అయితే బ్రేక్ లేదా? చెయ్యి బిర్రుగా పట్టుకుంటే ఎందుకే? ఓ ఆడ చూడు ఇట్లా పట్టుకుండు మొత్తం గట్టిగా. అడుగు మాడుగా అయింది రోడ్ అంతా, ఇట్లా పోయినట్టే ఉంది. మా ఊర్లో చెరువు బాట అన్న మంచిగా ఉంటుంది ఇంతకన్నా. లిఫ్టెక్సల్ లేపుతున్నా. ఇప్పుడైనా బండిని ఇట్లా పోనీయాలి. అయిపోయింది బంపర్ పని. నీ మధ్యలో కట్టలే, మధ్యలో పట్టుకొని వచ్చిన. వర్షం చినుకులు పడుతున్నాయి చూస్తురుగా. వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వర్షం కురిస్తే బాడీలో మొత్తం నీళ్ళు ఇంతాయి. అదొక టెన్షన్. సిమెంట్ కాబట్టి మళ్ళీ గడ్డ కడుతుందేమో తడుస్తుందేమో అని చెప్పేసి దాని గురించి టెన్షన్ పడుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇంకా అందులోటి ఇంక మనం ఐజ్యాలు వెళ్తుంటే ఐజ్యాలు దాటి వెళ్ళాలి. ఆ రోడ్ ఇంకా మరీ దారుణంగా ఉంటుంది. ఆ దారుణమైన రోడ్లో వర్షం కురిస్తే ఇంకా అసలు కనిపించదు. ఆ గుంతలు అమ్మో తలకాయ నొప్పి. మేము పెట్టినప్పుడే మాకు ఇట్లా అయిపోయింది. మేము మామూలుగా ఉంటుంది వర్షం ఏం పడతలేదు అన్నట్టుగా మేము ఈ లోడ్ పెట్టినాం. ఈ వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అసలు ఈ లోడ్ పెట్టపోదు. ఏమో మేము ఇంతకుముందుకు వచ్చినాం, మళ్ళీ అటు పోయి మళ్ళీ కిందికి వచ్చిన దాకా వర్షం చుక్క పడలేదు. నాకు బాగానే ఉంది ఇక్కడ సైడ్ వెదర్, ఇప్పుడు పెట్టుకుందాం అన్నట్టుగా పెడితే వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ దరిద్రం అనుకోవాలి. ఇది పెరిగిపోయింది. ఇంకా వర్షం చూస్తున్నారు కదా, ఫుల్ అయిపోయింది. పడుతూనే ఉంది ఇక కంటిన్యూగా. దంచుడు పేరమయ్యా బాగా వస్తూ ఉంది అద్దాల మీద. ఇగో జామ్ కూడా ఇటు సైడ్ జామ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బండ్లు ఆగినాయి. రోడ్డు మీద వరద చూడు ఎట్ట పోతున్నాయో. కొండల మించి కూడా వాటర్ అన్ని కిందికి జారి వస్తూ ఉంటాయి రోడ్ల మీదకి. బురద అవుతుంది. ఇక ఏముంది తెల్లారిందా కొడితే మనం బుజ్జి వచ్చేటప్పుడు ఆ రోడ్డు కూడా కనిపించదు. జాగ్రత్త రమ్మని చెప్పాలి. స్మెల్ వస్తుంది బండి హీట్కి. బ్రేకులు తొక్కి ఇంజన్ మీద భారం పడి ఇంజన్ స్మెల్ వస్తుంది, లైనర్ స్మెల్ వస్తుంది. వాటర్ చూడు రోడ్ల మీద ఎట్లా పోతున్నాయో. తిరిగిపోయింది వర్షం. ఓర్ నాయన పోతా ఉంటే పెరుగుతూ ఉంది ఇంకా వర్షం. కష్టమే ఈ వర్షం ఇట్లా కొడితే. జర్నీ చేయలేవు ఇట్లా వర్షం కొడితే ఈ రోడ్లలో. కానీ తప్పదు, ఏం చేస్తాం, మళ్ళీ జామ్ స్టార్ట్ అయిపోతుంది ఎట్లా ఆపినా కానీ. అందుకనే ముందే మనం ఈ బయట పడ్డాం అనుకో ఒక టెన్షన్ పోతుంది, ఎంతసేపు ఆపుకున్నా కానీ. మంచి కొడుతుందిరా నాయన, సంపుడు ఇక ఆగదు. ఇక వర్షం ఇట్లా కొడుతుందంటే, ఈ రకంగా కొడుతుందంటే, మెరుపులు వచ్చి ఉరుములు వచ్చి ఇట్లా పడుతుందంటే అసలు ఆగనే ఆగదు. అది కూడా బండి టైర్లు చూడు, అది ముందల దాని టైర్లు చూడు ఎట్లా రాస్తున్నాయి, జారిపోతున్నాయి. ఇంతసేపు బాగానే ఉంది, ఇప్పుడు సడన్గా ఇట్లా పడుతుంది రప్ప. ఈ రోడ్డు దిగిన దాకనన్నా, ఈ ఘాట్ రోడ్డు దిగిన దాకనన్నా ఆగలేదు ఈ బురద నీళ్ళల్లా. ఇట్లా పోవాలనే చూడు వాటర్ వస్తున్నాయి పైనుంచి, వరదలు వస్తున్నాయి. ఇక పైనుంచి కిందికి కాబట్టి మనం పోయేది, ఆ పైన ఉన్న వాటర్ అన్నీ కూడా ఇటు కిందికి దిగుతూ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇక కష్టం, టైర్లు గిర్ర తిరుగుతాయి గుంతలా లాగితే. లోపలికి వస్తున్నాయి కిటికీల నుంచి వాటర్. ఇక చూడండి కాలువ నిండిపోయింది. కనిపిస్తలే, అద్దం ఎక్కిస్తున్నాం ఏం కనిపిస్తలేదు. అద్దం దింపుతున్నాం వాటర్ అన్ని లోపలికి వస్తున్నాయి. అద్దం దింపితే చూడు ఈడ ఎట్ట నిండిపోయింది. చూడు ఈడ పెద్ద గుంతే. ఈడ ఏడ తగులుతుందో తెలియదు బంపరు, ఇంకా బేలు అని గుద్దుకుంటుంది. ముందల్ల కాంట, ఇక ఈ టర్నింగ్ తిరిగితే కాంట దాటేస్తే మనం దగ్గరికి వచ్చినట్టే.
వాటర్ చూడరు ఎట్లా పడుతున్నాయి బ్రేక్ కొడితే ముందలకి చూడరు. చూస్తుర్రా ఎట్లా పడుతున్నాయి వాటర్. గొడుగు పెట్టుకొని వచ్చి బిల్లులు ఏం అడగలేడుగా. బాగానే వర్షం వస్తుంది కాబట్టి దమ్మదమ్మ పైసలు తీసుకొని పంపించేస్తారు. అయిపోయింది కాంట దగ్గర ప్రాసెస్. వాటర్ అయితే లోపలైతే ఫుల్ వచ్చేసినాయి. బండి ఇట్లా ఊత కథం డబాల్ 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 అని పడుతున్నాయి. ఏముంది ఇట్లా పోయి 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 ఎర్రగొట్టినట్టు అయ్యి రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మొన్నటిదాకా ఇదంతా వర్క్ జరిగింది. మొన్న వచ్చినప్పుడు ఎంత సాపు ఉండే. నిన్న నైట్ వచ్చింది కదా వర్షం. ఆ నిన్న నైట్ నీళ్ళకి ఇప్పుడు నీళ్ళకి మొత్తం కొట్టేసింది. అబ్బో ఎంత ఘోరంగా అయింది రో నైనా. ఎంత మంచిగా ఉండేరా రోడ్డు మొన్న వచ్చినప్పుడు సాపు ఉండే. ఘోరంగా అయిపోయింది. బండి ఒక్క సైడ్ అవుతుందిరా, ఒక్క సైడ్ అవుతుంది బండి మొత్తం. అబ్బా నాయన ఇట్లా ఉరిగితే నాకు మస్తు భయం అవుతుంది. దేవుడా చూర్రా చూర్రా దీనికి గిడ పెట్టుకునే టిప్పర్ అయినా బండి. అది ఇక్కడ బండ్లు కట్టుగా అన్నప్పుడు బండ్లు అంత దగ్గర పెట్టుకుంటారా. ఒక బండి ప్లేస్ వదిలిపెడితే ఏమవుతుంది. ఇక్కడ చూడరు ఈ బ్రిడ్జి మీద నీళ్ళు ఫుల్గా నిండిపోయినాయి. సిల్చేరు ఇంకా 58 కిలోమీటర్లు ఉంది. రేపు పొద్దుగాల కొరియర్ చేసేది ఉంది. రేపు పొద్దుగాల రిసీవ్లు ఉన్నాయి. 2 రిసీవ్లు కొరియర్ చేయాలి సిల్చేర్లో. మళ్ళీ మనం సిల్చేర్ దాటాం అనుకో ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు డిటిడిసి కొరియర్. రేపు పొద్దున అక్కడ ఈ పొద్దుగాల దాకా ఆపుకొని ఎట్లాగో మన రాజా రావాలి, మన బుజ్జి రావాలి. 2 బండ్లు వచ్చిన దాకా ఆడ ఆపుతాం. ఇక అవి వచ్చేసినాక కొరియర్ చేసుకొని పని క్లియర్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇంకో ఈడ చూడు, ఈడ ఉన్నాయి, ఆడ ఉన్నాయి, ఆడ ఉన్నాయి. తీసేయాలన్నీ. వర్షం జర తగ్గింది కాబట్టి. చలో బకెట్ తెప్పు కొడదాం అయిపోతుంది. వెనకాల అయితే రాలేవు నీళ్ళు, ఓన్లీ సైడ్లో ఇక్కడ వరకే వచ్చినాయి. నిన్ననో వెనకాల ఫుల్గా వచ్చినాయి. అయితే నిన్న ఏం చేసినావు అంటే తాడేసినావు. పొద్దుగాల పట్ట ఇప్పి ఆడి వరకు వెనకాల నీళ్ళు రాకుండా తాడేసినావు. వెనకాల ఒక స్టెప్ వరకు లేవు అనమాట. ఇవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు. కప్పల సౌండ్ చూడు, కరకర కరకర అని బేగ 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 అంటున్నాయి కప్పలు. ఇప్పుడు తీసేస్తాం పని అయిపోతుంది. మళ్ళీ ఇట్నే ఉన్నాయి అనుకో తెల్లారిన దాకా ఏమో చిన్న ఓళ్ళు ఉన్నా సరే దిగుతూనే ఉంటాయి కిందికి. బయలుదేరుతున్నాం ఇక. మన బుల్లెట్ రాజా ఉండగా ఆ బండికి కొంచెం ప్రాబ్లం ఉంది. నాజల్స్ సప్లై అవుతలే అంట, డీజిల్ సప్లై అవుతలే. నాజల్స్ మొత్తం జామ్ అయిపోయినాయి అంట. అదా మరి లేకపోతే పంపు ప్రాబ్లమో తెలియట్లేదు. కానీ గడ్డలు ఎక్కట్లేదు బండి అసలే. ఇంకా మనం ముందర పోతే అన్లోడింగ్ పాయింట్ ఏరియాలలో పోయినాం అనుకో అసలు బండి ఎక్కదు. వేరే ఏదన్నా వెహికల్ పెట్టి వెనక నుంచి పెట్టాలి, జేసీబీ కానీ క్రేన్ కానీ పెట్టి సపోర్ట్ తీసుకొని బండి ముందు లేకపోతే ఆ గడ్డలలో ఎక్కదు. అందుకని ఎందుకు ముందే ఏమైనా చెక్ చేసుకుంటే అయిపోతుందని మెకానిక్ షెడ్ దగ్గర తీసుకుపోతున్నాం. ఇక్కడ మన ఏపీ బండ్లు కానీ మన తెలుగు రాష్ట్రాల బండ్లు వస్తే అక్కడ కొంచెం వర్క్ అనేది నమ్మకంగా చేస్తారనమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆడ పోయి ఆ వర్క్ ఏందో దాన్ని చూపించుకుంటాం. మరి ఇవాళ అవుతుందో రేపు అవుతుందో తెలియదు. మన బుజ్జి రావడానికి కూడా టైం పడుతుంది. జామ్ అయిందంట మళ్ళీ అక్కడ బండ్లు. ఇదంతా వర్క్ అయిపోయేసరికి ఎట్లేదన్నా కానీ మనకి రేపు అవుతుంది. రేపు బయలుదేరుతాం మళ్ళీ. ఇక పేబిల్ డేట్ కూడా ఈ రోజు వరకే లాస్ట్ డేట్ ఉంది. పేబిల్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ పట్టాలు ఇప్పిస్తారు. పట్టాలు ఇప్పి ఏం లోడ్ అనేది చెక్ చేసి పంపిస్తారు. తుర్రా కలిసి వస్తుంది మనం కూడా. సిమెంట్ అటు ఇటు తిరిగితే తెలుస్తుందిగా ఎన్ని బండ్లు అని ఇస్తారు, ఎంతగాని ఇస్తారు చెప్పు. ఏదో అట్లా పైకి ఎక్కి వాళ్ళ డౌట్ క్లియర్ అవుతుంది చూసుకుంటారు అంతే. కంపల్సరీ చెకింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి. కంపల్సరీ మొత్తం పట్ట అయిపోమంటారు.
బండి ఆ చూడితే అది ముందలది అది రప్ప వెళ్ళిపోతుంది. ఈ బండి ఎక్కలేకపోతుంది, చిన్న గడ్డ కూడా. వచ్చేటప్పుడు కూడా ఎప్పుడైనా మా ముందలు ఉండేది ఈ బండి. మేము దాన్ని ఓవర్టేక్ చేసి మేము బీఆర్ రోడ్లు వచ్చిన తర్వాత అర్ధగంట తర్వాత వచ్చింది బండి. అంత స్లో ఉంది బండి, ఎక్కలేకపోతుంది. ఇప్పుడు మేము ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మెకానిక్ షెడ్ ఎవరో నాకు అంత ఐడియా లేదు. రెహమాన్ షెడ్ అంటారంటే ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయరు, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ సైడు. ఇప్పుడు నాజల్స్ ఎట్లా చేస్తారు వర్క్, ఏంది కథ, ఏమేమి అయిపోయింది ఈ బండిలో. సంవత్సరం అవుతుందా లేపక బానట్టు మొత్తం దుమ్ము పట్టిపోయింది. అంతేనా? ఓకే, ఇప్పుడు మేస్త్రి వచ్చిన దాకా ఇదైతే ఇట్లా ఇప్పి పెడతాం, మంచిగా కూల్ అవుతుంది. ఇప్పుడు ఇంజన్ హీట్గా ఉంటుంది కాబట్టి ఏ నట్టు తిప్పాలన్నా ఏది ముట్టుకోవాలన్నా కానీ చేతులు కాలిపోతాయి. ఈ ఊకే ఊసిపోతా ఉన్నాయి. ఇందాక నాకు ఇక్కడ కోసుకోపోయింది. ఊకే దిగేటప్పుడు ఎక్కేటప్పుడు లూజ్ అయిపోతున్నాయి. ఈ 2 సార్లు వెల్డింగ్ పెట్టించినాం, అందుకనే ఇది వద్దని చెప్పేసి ఇక్కడ మంచిగా స్టాండర్డ్గా చేయించినాం గట్టిగా. దీనికి మంచిగా గ్రైండింగ్ చేసి ఇక్కడ మూత పెట్టి దానిపైన ఇట్లాంటిది పెడితే అయిపోతుంది. ఇక షో కొడుతుంది, దీనికి రేడియం వేపిస్తే అయిపోతుంది. గట్టిగా ఉంటుంది. ఇక ఎన్నిసార్లు ఎక్కినా దిగినా కానీ కూడదు. అప్పుడు ఏదో షో కోసం అని చెప్పేసి పెడితే ఈ ఉత్తర డెలికేట్గా ఉన్నాయి. అప్పుడే ఇట్లా గట్టిది పెట్టి రేడియం వేస్తే అయ్యేపు. మొన్న బులూరు రాజా ఎక్కిండు, పుట్టుకుడా ఇరిగింది, తప్పుకున పడుతుంది. ఇంకా అప్పారావు పట్టుకుని, లేకపోతే తప్పుకునే పడు తలకా పడుకు అన్యాలంగా దెబ్బలు కానీ ఇక కొత్తది ఇప్పుడు చేయించిండు. బులూరు రాజా చేయించిండు. ఇప్పుడు ఎట్లా ఉంది స్టాండర్డ్గా కాలుతుంది నేను, కానీ స్టాండర్డ్గా బాగానే ఉంది. బోల్ట్ దిగుతలేదుగా, రాడు పెట్టుకుంటాను పోయా.